చూసారా, విశాఖపట్నంలో ఇప్పుడు మీరు సర్వే చేసుకోండి. బొత్స ఝాన్సీ మాకొద్దు, వైసీపీ తరపుని టీడీపీ తరపుని భరత్ వద్దు అని ఎందుకు అంటున్నారు అంటే, ఒకటి నా చరిత్ర వాళ్ళ చరిత్ర కంపేర్ చేసుకుంటున్నాడు. పాలు రావాలి, పాలన మారాలి, విశాఖపట్నం అభివృద్ధి జరగాలి. దానికి క్లియర్గా 10 గ్యారంటీలతో ముందు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం లేక లక్షల మంది కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. చిన్న జ్వరం అయితే కనుక ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికి కేజీ నుండి పీజీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉచిత విద్య, 3 ప్రతి వితంతువుకి 5,000 రూపాయలు, 4 ప్రతి మహిళకు కష్టపడి పని చేసుకుందాం, ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి 1,00,000 రూపాయలు సంవత్సరానికి, 5 నిరుద్యోగులకి ముఖ్యంగా 6,000 నెలకి భృతి, 25,000 శాలరీ, 100 రోజుల్లో ఉద్యోగాలు, 7 మీడియా రిపోర్టుల్ని కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు. అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే, అన్నిటికంటే అది పెట్టాను. మీడియా జర్నలిస్టులందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానంగా అన్నీ చేస్తూ, ఇప్పుడు ఏమైనా ఇంకొచ్చారంటే, ఇప్పుడు చూసిన తర్వాత ప్రెస్ ఎవరు కవరేజ్ ఇవ్వకపోతే ఇది నా ప్రైవేట్ డబ్బు కనుక వారికి నేను ఇల్లు కట్టను. ఎందుకు కట్టాలి? వెళ్ళు, నువ్వు ఝాన్సీని కట్టమను. మీరు అడగలేదు నన్ను. నేను ప్రతి ఒక్కరి కన్నీరు తొట్టడానికి. అలాగే ఆటో డ్రైవర్స్కి, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి 1,00,000 రూపాయలు బహుమతి. ఎందుకంటే నేను వాళ్ళ ఇల్లుకి వెళ్ళాను. నిజంగా వాళ్ళు చలానాలు కట్టుకోలేకపోతున్నారు. 2,000, 3,000, 5,000, 10,000 కాదు, 1,000 రూపాయలు కూడా కట్టుకోలేకపోతున్నారు. అలాగే నియోజకవర్గంలో మత్స్యకారులు, రైతులు 2 లక్షల మంది ఉన్నారు, ఇంకెక్కువే. వారికి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం. నాకున్న డబ్బులు ఏ విధంగా స్టీల్ ప్లాంట్కి 8,000 కోట్లు డొనేట్ చేయడానికి కోర్టు ఒప్పుకుందో మార్చి 14ని, ఏప్రిల్ 25 మీ కన్నీరంతా తుడుస్తా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ములనాస్ రిజిస్ట్రేషన్ మే 4ని ఉదయం 10 గంటలకు చేసుకోవాలి. మా ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కని ఫంక్షన్ హాల్ దగ్గర వాళ్ళకు మాత్రమే, ఎందుకంటే ఇది ప్రైవేట్ చారిటీ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింలకు కళ్యాణ మండపాలు, బరియల్ గ్రౌండ్స్ లేవు. ఎంఏవి సత్యనారాయణ క్రిస్టియన్ భూములు, ఒక్క భూమి 500 కోట్లు, అలాగ 1,000 కోట్లు ఆక్యుపై చేశాడు. అవన్నీ నేను కోర్టులో కామారెడ్డి రైతులకి భూములు న్యాయం ఎలా చేశానో వాళ్ళందరికీ రిలీజ్ చేసేస్తాను. మీకు అన్ని ఈ 10 పథకాలు మీరేం చేస్తారంటే, కొన్ని 2 పథకాలు నేను చెప్పను బయటికి, అవి చెప్తే గొడవలు అయిపోతాయి. ఆ 2 తీసేసాం. ఆ 2 చేస్తే విశాఖ శాంతిగా ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ విశాఖపట్నాన్ని ఒక దుబాయ్ సిటీ లాగా, వాషింగ్టన్ డీసీ లాగా చేస్తారు.